వాట్ ఈస్ ది బిబ్లికల్ కాన్సెప్ట్ ఆఫ్ హీలింగ్, మరి బైబిల్ ఉన్న సిద్ధాంతము ఏంటి అనేది తెలుసుకోవడానికి ఒక ప్రయత్నము చేస్తున్నాం. మరి డెఫినిషన్ ఏంటంటే, డివైన్ హీలింగ్ refers to the belief that God heals people through the power of the Holy Spirit. మరి పరిశుద్ధ ఆత్మని ద్వారా దేవుడు మనను స్వస్థపరుస్తూ మనకు కావాల్సిన ఆరోగ్యము మరి మనము మరి తిరిగి కోలుకొని మరి దాన్ని పొందుకునేటట్లు మరి అతను మనకు అనుగ్రహ దయచేస్తున్నట్టు మనము గమనిస్తున్నాం. ఇట్ ఈస్ డివైన్ ఇంటర్వెన్షన్ అండ్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది గాస్పెల్ మెసేజ్. యేసు ప్రభు మరి ఉన్నప్పుడు మరి when he has come into this world, మరి he has healed many people. ఎంతో మందిని మరి ఏం చేస్తున్నాడు, స్వస్థపరిచి ఉన్నాడు ఎన్నో విధాలుగా. మరి మనము బైబిల్లో చదువుతూనే ఉంటాం. we keep reading and come across many antidotes that show that he has healed many people. ఆ విధంగానే there are 4 ways revealed in the Bible that confirm that it is God's will to heal us. దేవుని చిత్తము. మరి అయితే మనం ఎక్సోడస్ 15th chapter 26th verseలో మనం ఏం గమనించినామంటే, యెహోవా పేరే మరి ఏముంది, రాఫా అని ఉంటుంది కదా. ద లార్డ్ యువర్ హీలర్, స్వస్థపరచువాడును నేనే అని దేవుడు ఒక వాగ్దానం, అక్కడ ఒక స్టేట్మెంట్ ఉంటుంది. నేను తెలుగులో చదవండి ప్లీజ్. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే, ద లార్డ్ యువర్ హీలర్. మరి హిబ్రూ భాషలో దాన్ని రాఫా అంటారు. ద లార్డ్ యువర్ హీలర్ అని చూస్తున్నాం. ఇక్కడ 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 మనం ఏం గమనిస్తున్నామంటే, మరి దేర్ ఆర్ సమ్ కండిషన్స్ టు హీలింగ్. ఏమున్నాయి, కొన్ని కండిషన్స్ కూడా ఉన్నాయి. కొన్ని మరి ఆ కండిషన్స్ ఏమున్నాయి, will I do better? Will you put that words on the screen? Yes. Oh, it is in my control, right? Okay, I forgot. నీ దేవుడైన యెహోవా వాకును శ్రద్ధగా విని అంటే ఏంటి, ఫస్ట్ పాయింట్ ఏంటి, నీ యెహోవా వాకును శ్రద్ధగా విని. What does it say in English? I am the Lord who heals you. Next line. You diligently hear the voice of the Lord your God. Ayana vaakuni shraddhaga vini. You have to diligently hear the voice of your Lord. Ante em cheyala, ఆయన వాకుని వినాలంటే ఏ విధంగా వింటాం మనము? హౌ డు యూ లిసన్ టు హిస్ వర్డ్, టు హిస్ వాయిస్? నిద్ర బాగా వచ్చేస్తుంది ఇప్పుడే. వెరీ స్టీవెన్, సరే. వెన్ యూ రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యము చదువుతూ మరి దేవుడు మనతో మాట్లాడుతున్న విధానం బట్టి, దేవుడు గాడ్ స్పీక్స్ టు us through his word కదా. మరి ఆయన వాక్యం వింటూ, దట్ ఈస్ ద ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్ ఏముంది? అండ్ డూ వాట్ ఈస్ రైట్ ఇన్ హిస్ సైట్. తెలుగులో ఏమంటున్నాడమ్మా? ఆయన దృష్టికి న్యాయమైనది చేసి. రెండోది ఏంటి? ఆయన దృష్టికి న్యాయమైనది చేసి కదా. ఆయన దృష్టిలో అది మనం చాలా మటుకు లోకరీతిగా మనము ఏం చేస్తుంటామంటే, వి డూ థింగ్స్ విచ్ ఆర్ యాక్సెప్టబుల్ బై ద స్టాండర్డ్స్ ఆఫ్ ది వరల్డ్. లోకంలో ఉన్న పద్ధతులకు, లోకంలో ఉన్న మరి అలవాట్లకు మరి మనము పోల్చుకుంటూ ఆ విధంగా మనం ప్రవర్తిస్తాం. కానీ దేవుని పరిశుద్ధత, మరి హిస్ హోలీనెస్ ఇస్ మచ్
హయ్యర్ అండ్ హయ్యర్ విచ్ వీ కెన్ నాట్ కాంప్రిహెండ్. ఆయన పరిశుద్ధతకు మనం ఏం చేయాలా? ఆయన దృష్టికి న్యాయంగా ఉండాలని మనం చూస్తున్నాం. యూ టు అండర్స్టాండ్ దాట్. ఇప్పుడు చాలా మటుకు కొన్ని చేస్తాం. ఇప్పుడు లోకంలో ఏముంటుందంటే, యూ డూ గుడ్ థింగ్స్, మంచి పనులు చేస్తాం, తప్పేం కాదు. యూ విల్ గో అండ్ డూ, బీద వాళ్ళకి హెల్ప్ చేస్తాము, మనము ఎవరికైనా అవసరం ఉన్నప్పుడు వాళ్ళకు సహాయం చేస్తాము, ఇతరులకు మనము కొన్నిసార్లు వాళ్ళకు ఏదో విధంగా మనము వీ ట్రై టు హెల్ప్ ఇన్ ద వరల్డ్లీ సెన్స్ ఆఫ్ బీయింగ్ గుడ్. కానీ దాని వెనుకల దేవుడు ఏం చూస్తుంటాడు? నీ ఉద్దేశం చూస్తాడు, నీ మనసు చూస్తాడు, నీ సమర్పణ చూస్తాడు. That are the standards which God has set right from the beginning, that His holiness is way beyond human reasoning. మరి ఆ విధమైన ఆలోచనలతోటి మరి మనము ఆయన దృష్టికి న్యాయముగా ఉన్నట్లు ఏం చేయాలంటే మనము చేయమంటున్నాడు. అది రెండోది. మూడోది, గివ్ హియర్ టు హిస్ కమాండ్మెంట్స్. తెలుగులో ఏమంటుండే బిడ్డ? ఆయన ఆజ్ఞలకు విధేయులై. ఆయన కమాండ్మెంట్స్ అంటే ఆయన ఆజ్ఞలకు ఏం చేస్తున్నారు? మనము విధేయులై ఉండాలి. విధేయులు అంటే ఏంటి? ఒకటి వినడమే కాదు, కానీ యు నీడ్ టు ఫాలో హిస్ కమాండ్స్. ఎవరో చూస్తున్నారు, ఎవరో గమనిస్తున్నారు, ఎవరో చెప్పినందుకు, పెద్దవాళ్ళు చెప్పినందుకు చేస్తున్నాం అనేది కాదు, కానీ నీ స్వభావమే లోపల నుంచి మారిపోవాలి. యువర్ బిహేవియర్ షుడ్ చేంజ్. అన్ని విధాలుగా ఆ కమాండ్మెంట్స్, మరి మనం చదివిన కమాండ్మెంట్స్, మరి ఆయన ఆజ్ఞలు ఎక్కడ రాయబడాలా? మన హృదయం మీద రాయబడాలా. హృదయం మీద రాయబడడం అంటే ఏంటి? అది మనకు ఒకటి డైరెక్షనల్ పాత్ చూపిస్తాయి. ఏంటి? మనకు ఒక మార్గదర్శిగా ఉంటాయి. ఇది కరెక్ట్, ఇది తప్పు, ఇది చేయాలా, ఈ విధంగా దేవుడు మనల్ని చేయాలని ఆశిస్తున్నాడని నీ హృదయమే చెప్తుంటుంది. అందుకే అంటాడు, ఇక మనకు 10 కమాండ్మెంట్స్ ఆ ట్యాబ్లెట్స్లో అవసరం లేదంటాడు. ఎందుకు? ధర్మశాస్త్రము నీ హృదయంలో రాయబడి ఉంది. ఇట్ ఈస్ రిటన్ ఆన్ యువర్ హార్ట్. యూ టు అండర్స్టాండ్ దాట్. అందుకే యూ హ్యావ్ యువర్ సెల్ఫ్ విల్. నీ స్వచిత్తం అనేది నీకేం చేస్తుంటుంది? నువ్వు రక్షింపబడినవని నువ్వు తెలుసుకున్నప్పుడు, నువ్వు పరిశుద్ధాత్మని ద్వారా నువ్వు నింపబడినప్పుడు, when you are filled with the Holy Spirit, you understand that there is something called good, there is something called bad. ఇది మంచిది, ఇది చెడు, ఇది దేవునికి ఇష్టము, ఇది దేవునికి ఇష్టము లేదు అని నీ మనస్సాక్షే నీకు చెప్తుంటుంది. And that is what it is. So the guarantee of safeguarding our paths, అంటే మనను సరైన మార్గంలో నడిపించే ఆ సంచకరు, ఏమంటారు దాన్ని? సంచకరు అంటారా? పరిశుద్ధాత్మని ఆయన ఏమన్నాడు మనకు? పరిశుద్ధాత్ముడు ఏమన్నాడు? సంచకరు. హీ ఈస్ గివెన్ యాజ్ వాట్? హీ స్టాండ్స్ గ్యారంటీ. ఆయన ఏమన్నాడు మనకు? ఒక గ్యారంటర్గా ఉన్నాడు. నువ్వు ఆయన ఆజ్ఞలకు వింటూ మరి ఆయన నడిపిస్తున్నప్పుడు హీ ఈజ్ ఎ గ్యారంటీ దట్ యు నో దట్ వీ విల్ వాక్ ఇన్ ది లార్డ్స్ పాత్స్. దేవుని మరి రాజ్యం కోసం, మరి దేవుని మార్గంలో నడుచుకుంటామని మనకు ఆయనను ఏం చేస్తున్నాడు? దేవుడు మన మధ్యలో ఉంచినాడు. అది మూడోది. నాలుగోది కూడా ఉంది ఇంకోటి. అండ్ కీప్ ఆల్ హిస్ స్టాట్యూట్స్. తెలుగు ఏమంటున్నామ్మా? ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి, చూడు, ఆయన కట్టడలు అన్నిటినీ అనుసరించి నడిచిన ఎడలా. ఎంతమంది ఈ స్టేట్మెంట్కి అలైన్ చేసుకోగలుగుతారు? హౌ మెనీ ఆఫ్ us క్యాన్ అలైన్ యువర్ సెల్స్ ఆర్ అవర్ సెల్స్ విత్ దిస్ స్టేట్మెంట్? హౌ మెనీ? ఎంతమంది చెప్పగలుగుతాం ఆయన కట్టడలకు మనం ఏమై ఉన్నాము? లాస్ట్ చదువు. అనుసరించి నడుచుకున్న ఎడలా. ఆయన కట్టడలన్నిటికీ అనుసరించి నడుచుకున్న ఎడలా. వెన్ యూ ఏమంటాడు ఇంగ్లీష్లో? వాక్ అకార్డింగ్ టు హిస్ స్టాట్యూట్స్. ఆల్ హిస్ స్టాట్యూట్స్. ఎంతమంది? కెన్ ఎనీబడి రేజ్ ఎ హ్యాండ్ సేయింగ్ దట్ నేను అన్ని ఆజ్ఞలకు నేను ఐఎమ్ ఒబీడియంట్, ఐ లిసన్ టు హిమ్ అని ఎంతమంది చెప్పగలుగుతారు? చెప్పండి.
ఎంతమంది చెప్పగలుగుతాం? చాలా కష్టం కదా. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు సే దట్ నేను అన్ని ఆజ్ఞలకు నేను విధేయునిగా ఉన్నాను అని చెప్పిన ప్రతి ఒక్క మాటకు నేను అనుసరించి నడుచుకుంటున్నాను అని ఎంతమంది చెప్పగలుగుతాము? చెప్పండి. వి కెనాట్. ఎందుకు అంటే ఈ లోకం ఉన్నంత కాలం, ఒకటి గుర్తుపెట్టుకోండి, లోకం ఉన్నంత కాలం, యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ ఇన్ ద వరల్డ్ బిలాంగ్స్ టు హూమ్? ఈ లోకం ఎవరిది? సాతాను. ఎవరు పరిపాలిస్తున్నారు? సాతాను పరిపాలిస్తున్నారు. మనం ఈ లోకంలో ఉన్నామే కానీ ఈ లోకము వారుగా లేము. లోకము వారు, వీఆర్ ఇన్ ది వరల్డ్ బట్ నాట్ ఆఫ్ దిస్ వరల్డ్ అంటాడు. ఏమంటాడు? వీఆర్ ఇన్ దిస్ వరల్డ్. లోకంలో ఉన్నాము కానీ ఈ లోకములో వర్స్ చూడండి కొంచెం. కానీ సమ్బడి రీచ్ దట్ వర్స్ కరెక్ట్, మనకు అది రావాలా తెలుగులో. వీఆర్ ఇన్ దిస్ వరల్డ్ బట్ వీఆర్ నాట్ ఆఫ్ దిస్ కాన్సెప్ట్. ఎందుకు, వై ఐఎమ్ సేయింగ్ దిస్, ఇది ఎందుకు అంటే కొన్ని నేను స్ట్రైట్గా వెళ్ళిపోతాను అక్కడికి. అమ్మా 17, 14 చదవండి ఎవరైనా. వీఆర్ నాట్ ఆఫ్ దిస్ వరల్డ్. సరే, వీఆర్ నాట్ ఆఫ్ దిస్, ఈ లోక సంబంధులుగా మనము లేము. లోకంలో ఉన్నాము కానీ లోక సంబంధముగా లేము. మనము శరీరంలో ఉన్నాము కానీ దేంట్లో జీవించమంటున్నాడు? ఆత్మలో జీవించమంటున్నాడు. హీ ఆస్క్స్ us టు లివ్ ఇన్ అవర్ స్పిరిట్. అదొకటి గుర్తుపెట్టుకోండి. అందుకే కొన్నిసార్లు ఇప్పుడు కొన్ని వర్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఐ వాంట్ టు షో ఫ్యూ వర్సెస్. ఇప్పుడు ఇక్కడ ఇది ఒకటి ఉంది. ఐజయాలో 53లో 4, 5, 6 వచనాలలో తెలుగులో చదవండి ఎవరైనా. ఐజయా 53. అమ్మా, నిశ్చయముగా అతను మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, ఆయనను ఏమా మొత్తబడిన వాణి కాను, దేవుని వలన వాదింపబడిన వాణి కాదు, మన అతిక్రమముల క్రియలను బట్టి అతను గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను, మన సమాధానమైన శిక్ష అతని మీద పడెను, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. దీని అర్థం ఏంటి? ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే యేసు ప్రభు మన గురించి దెబ్బలు తిన్నాడు కదా, వీఆర్ హీల్డ్ బై ద బ్రూజెస్ అంటారు. అంటే ఆయన దెబ్బలు తగిలినందుకు మన విషయంలో ఏమంటున్నాడు? హీ వాజ్ అఫ్లిక్టెడ్, రైట్? హీ వాజ్ పియర్స్డ్ ఫర్ అవర్ ట్రాన్స్గ్రెషన్స్, హీ వాజ్ క్రష్డ్ ఫర్ అవర్ ఇనిక్విటీస్, ద పనిష్మెంట్ దట్ బ్రాట్ us పీస్ వాజ్ ఆన్ హిమ్ అండ్ బై హిస్ వూండ్స్ we are healed. అంటే ఏంటి అర్థం? ఏంటి అర్థం? ఏంటి మాట్లాడాలా? ఒక్కొక్కరికి భేదాలు వచ్చినా భేదాలు ఉన్నా పర్వాలేదు, కానీ మాట్లాడాలా? బై హిస్ బ్రూజెస్ we are healed. సరే, ఇదొక వచనం. ఇంకొక 3 వచనాలు చూద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 14, 17 వచనాలు చూద్దాం.
సాయంకాలం అయినప్పుడు ఆయన మాట వలన దయ్యములను వెలగొట్టి రోగుల నెలను స్వస్థపరిచెను. అందువలన ఆయననే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించినని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరను. ఇప్పుడు దానికి ఇక్కడ ఇది ఒక కంటిన్యూషన్. ఇప్పుడు యెషయాలో చదివినాం కదా 53 దాంట్లో అదొక కంటిన్యూషన్. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది మనకు? కంపారిజన్ చూద్దాం. అంటే వాట్ డు వి అండర్స్టాండ్? ఏమర్థమైంది మనకు ఆ వచనం నుంచి ఈ వచనము? ఒకటేంటి, మన అది ఫైన్. అర్థం ఏంటి? అవును, ఆయన పొందిన బాధలు బట్టి మనము స్వస్థత కలిగి ఉన్నాం. రైట్. సరే, ఇంకొక వచనం కూడా చూద్దాం. 1 పేతురు 2వ అధ్యాయం. ఈ మూడు భాగాలు కొంచెం చాలా మనము డీప్గా ధ్యానించాలి. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ 3 పోర్షన్స్ వెరీ డీప్లీ. ఇది ఎందుకు చెప్తున్నానంటే, చాలా మటుకు ఈ 3 పోర్షన్స్ని తీసుకుంటూ పీపుల్ క్లెయిమ్, మరి చాలామంది ఏం చెప్తారంటే, మనను స్వస్థపరచడానికే దేవుడు వచ్చినాడు, ఆయన స్వస్థపరచడానికి వచ్చినాడు. ఆయన మన వ్యసనాల బట్టి ఆయన ఏం చేసినాడు? దెబ్బలు పొందెను. మనకు ఆయన దెబ్బలు పొందినందుకు మనకు ఈరోజు స్వస్థత లభిస్తుంది అని. అది అర్థం అలా ఉందా, ఎలా ఉంది చెప్పండి? చెప్పండి. బైబిల్ స్టడీ అన్నప్పుడు దిస్ ఇస్ లైక్ ఏ క్లాస్ రూమ్. దిస్ షుడ్ బి లైక్ ఏ క్లాస్ రూమ్. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ 2 థింగ్స్ హియర్. ఒకటి స్పిరిచువల్ హీలింగ్ గురించి మాట్లాడుతున్నాడా, ఫిజికల్ హీలింగ్ గురించి మాట్లాడుతున్నాడా, ఆత్మీయ స్వస్థత గురించి మాట్లాడుతున్నాడా, శారీరకంగా విషయంలో మాట్లాడుతున్నాడా? చెప్పండి. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏంటి? ఆత్మీయ స్వస్థత గురించే అతను మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు వచ్చింది ఎందుకు? మనను ఏంటి? పాపము నుంచి విముక్తి రక్షించడానికి. మనకు ఆయన మరణమును జయించినందుకు మనకు సంపూర్ణ ఆరోగ్యం ఎప్పుడు వస్తుంది? మనము ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు. వీ గెట్ దట్ కైండ్ ఆఫ్ ఎ హీలింగ్ ఓన్లీ వెన్ వీఆర్ విత్ హిమ్, నాట్ నౌ. ఈ వర్సెస్ పట్టుకొని చాలామంది ఏం చేస్తున్నారంటే, ఇదోండి దేవుడు మన కోసం దెబ్బలు తిన్నాడు, అందుకే ఆయన దెబ్బల ద్వారా మనకేం దొరుకుతుంది? స్వస్థత దొరుకుతుంది. దాంట్లో ఏం లేదు, విశ్వాసము లేదు. వేర్ ఆర్ యు ఎక్సర్సైజింగ్ యువర్ ఫేత్? నీ విశ్వాసం ఎక్కడుంది? విశ్వాసం గురించి మనం మెన్షన్ ఉంది ఇక్కడ. వేర్ ఈజ్ ఫేత్ మెన్షన్ హియర్? నీ స్వస్థత నిన్ను స్వస్థపరుస్తుందంట. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరుస్తుంది. ఆ స్టేట్మెంట్ అనేది లేదు అని చెప్తున్నా. కానీ నేను విశ్వాసంతో అంటే ఇప్పుడు ఆయన సర్వభౌమికుడు, హీ ఈజ్ సోవరెన్ లార్డ్. ఆయన ఇష్టం ఉంటే స్వస్థపరుస్తాడు, ఆయన ఇష్టం లేకపోతే స్వస్థపరిచాడు. ఆలోచించాడు. ఇట్ ఈస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. నేను ఇవి పట్టుకొని నేను ఇది చేసుకుంటాను అన్నీ అనుకోకండి. ఎంతోమంది ప్రార్థన చేస్తున్నాం, ఎన్నోసార్లు ప్రార్థన చేస్తున్నాం. కొన్నిసార్లు స్వస్థత వస్తుంటుంది, కొన్నిసార్లు రాదు. ఇప్పుడు మనము ఆయన బిడ్డలము, మనము అతని గొర్రెలము. మరి ఆయన మన కాపరిగా ఉన్నాడు. మన కాపరిగా ఉన్నప్పుడు మరి ఆయన మనను స్వస్థపరచాలని ఆశించినా, మరి ఆయన ఉన్నప్పుడు మరి కొన్నిసార్లు ఆయన ఏం చేయడం? మనను స్వస్థపరచడం. ఎందుకు? ఆయన మన శరీరంను స్వస్థపరచడానికి రాలేదు. ఆయన దేని గురించి వచ్చినాడు? టు సేవ్ అవర్ సోల్స్. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. ఇది చాలా మటుకు కొందరున్నారు పెద్ద మనుషులు, బోధకులు. ఐ విల్ నాట్ టెల్ దర్ నేమ్స్. కానీ ఇప్పుడు ఒక బోధకుడు కూడా మరి చాలా పేరు
పొందిన బోధకుడు కూడా మరి అతను చేసిన అన్ని కూడా ఒప్పుకొని మరొకసారి దేవుని సన్నిధానంలో ఒప్పుకున్నాడు, ఇది తప్పు డాక్టర్ నేను ఇప్పటిదాకా ప్రీచ్ చేశానని. మరి హీ ఈస్ ట్రైంగ్ టు యాక్సెప్ట్. అయితే ఇది చూద్దాం, ఇక్కడ చదువుదాం. 1 పేతురు 2వ అధ్యాయము 21-25 వచనాలు చూద్దాం. To this you were called, because Christ suffered for you, leaving you an example that you should follow in his steps. అంటే ఏంటి అర్థము? క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలయందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచి పోయెను. మరి ఒక మాట నాకు అర్థం కాలేదు అక్కడ ఏంటంటే, మరి మనను స్వస్థపరిచేవాడు దేవుడు అయితే, మన యేసు ప్రభు అయితే, ఆయన ఎందుకు మరి దెబ్బలు తిన్నాడు, ఆయన ఎందుకు బాధపడ్డాడు? ఇప్పుడు మన గురించిన దెబ్బలు తిన్నాడు అన్నప్పుడు మరి ఇక్కడ వాక్యం ఏమంటుంది? ఇక్కడ ఏమంటున్నది? యూ షుడ్ ఫాలో ఇన్ హిస్ స్టెప్స్. క్రైస్తవులకు ఒకటి నేర్చుకోవడం ఏంటంటే, మనము అతని శిష్యులుగా జీవించాలి, ఆయన పోలికలో నడుచుకోవాలి. యూ షుడ్ బి రెడీ టు ఫేస్ పర్సిక్యూషన్. నువ్వు హింసింపబడతావు, నీకు రోగాలు వస్తాయి, అన్నీ వస్తాయి, రావని కాదు, తప్పకుండా వస్తాయి. నీకు తప్పకుండా స్వస్థత వస్తుంది. ఎప్పుడు వస్తుంది? గ్యారంటీడ్ స్వస్థత ఎప్పుడు వస్తుంది నీకు? ఆయన మరణించినందుకు, ఆయన మరణాన్ని జయించినందుకు, మనం కూడా మరణాన్ని జయించి ఆయన దగ్గరికి చేరినప్పుడు మనకు కూడా ఏమొస్తుంది? సంపూర్ణమైన స్వస్థత వస్తుంది. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ హీలింగ్ ఇన్ ద బైబిల్. అర్థమవుతుందా రమేష్? ఏమైనా డౌట్స్ ఉంటే ఇప్పుడే అడగండి. ఇది ఇక్కడ ఏదైనా కూడా టెంపరీ. కొన్నిసార్లు మరి ఏమవుతుంది? బాధ ఉంటుంది, వ్యాధి ఉంటుంది, కొన్ని ఉంటాయి. దేవుడు కొన్నిసార్లు స్వస్థపరుస్తాడు, కొన్నిసార్లు అది ఆయన ఇష్టము. అదే ఇప్పుడు దాన్ని బట్టి ఈ వాక్యం పెట్టుకుని ఆన్ డిమాండ్ అనేది లేదు. యూ కెన్ నాట్ డిమాండ్ హీలింగ్ ఫ్రమ్ యువర్ లార్డ్. ఇప్పుడు వర్డ్ ఆఫ్ ఫెయిత్ మూమెంట్ అన్నారు. ఇప్పుడు వర్డ్ ఆఫ్ ఫెయిత్ మూమెంట్ అనేది ఒకటి WF అంటారు. అదేంటంటే వాళ్ళు పలికిన మాటలకు ఏమైపోతుందంట? జరిగిపోతుంది. వర్డ్ ఆఫ్ ఫెయిత్ అంటే విశ్వాసముతో మేము మాట్లాడుతున్నాం. ఏంటి? నీకు స్వస్థత జరుగుతుంది, నీకు స్వస్థత జరుగుతుంది, నీకు స్వస్థత జరుగుతుంది అని. అది ఆయన చిత్తం ఉంటే మనం ఆయనకు మనం చెప్పేవారమా? ఒక భక్తుడు రాసినాడు, మంచి రాసినని కాదు. ఏం రాసినాడు? ఒక ఆమెకు క్యాన్సర్ ఉందంట. ఆమె క్యాన్సర్ ఉండి ఇక నువ్వు 1000 సార్లు రాయు దట్ యు ఆర్ హీలింగ్ బై ఫెయిత్ ఐ యామ్ హీల్డ్. నా విశ్వాసము ద్వారా నేను స్వస్థపరచబడినాను అని 1000 సార్లు రాయమనే లోపల 1000 సార్లు రాసిందండి. స్వస్థపరచబడ్డది. అర్థమేంటి? అది అక్కడ ఏమైపోతుంది అంటే కొందరికి చేస్తాడు, కొందరికి అది ఆయన ఇష్టం. ఇట్ ఈస్ నాట్ ఎ డిమాండ్. యూ కెన్ నాట్ డిమాండ్ ద లార్డ్ టు డూ వాట్ యూ వాంట్ టు డూ. మనం అది నేర్చుకోవాలని చూస్తున్నాం. హీ కమిటెడ్ నో సిన్ and no deceit was found in his mouth. When they hurled their insults at him, he did not retaliate. When he suffered, he made no threats. Instead, he entrusted himself to him who judges justly. ఏమంటున్నాడు? ఆయన ఎవరికి అప్పచెప్పుకున్నాడు? చదువుబెట్టది. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. మనం కూడా ఏం చేయాలా? క్రీస్తులో మనము ఆయన పోలికలు నడవాలంటే ఏం చేయాలి? మనము ఆయనకు మనము కూడా అప్పచెప్పుకోవాలి. ఏమని? దేవా, నువ్వు న్యాయంగానే తీర్పు తీరుస్తావు, నీ ఇష్టానుసారంగా, నీ చిత్తానుసారంగా జరగని. లెట్ యువర్ విల్ హ్యాపన్ ఇన్ మై లైఫ్. పరిశుడైన పౌలు కూడా ఏమని రాస్తాడు? ఆయనకు ఒక ముళ్ళు ఉందని రాసిండా లేదా? ఉందని రాసిండా లేదా? ఉందా?
హీ హ్యాడ్. అది ఆ ముళ్ళు ఉందంటే ఏంటి, అది ఏదో మనకు తెలియదు. బట్ హీ వాజ్ సఫరింగ్. ఆయన 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 బాధపడ్డాడు దాని విషయంలో. కానీ ఏం చేసినాడు, బట్ ఆయనకు స్వస్థత లేదు అన్నప్పుడు మరి అంటే చెప్తున్నా, అంత పెద్ద గొప్ప భక్తుడే మరి దేవుడు ఏం చేస్తాడు, కొన్ని ఉండనిస్తాడు. మానవులను దేవుడు కొన్నిసార్లు ఎందుకు ఉండనిస్తాడు తెలుసా? ఎందుకు? మనకు అన్నీ మంచిగుంటే, అందుకే ఒక వాక్యం ఉంది, ఏమి, ధనవంతునికి పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి ఎంత కష్టం అంటామా? సూది త్రూ ద నీడిల్, ఐ ఆఫ్ ద నీడిల్, హౌ డిఫికల్ట్ ఎ క్యామెల్, రైట్, ద డిఫికల్టీ దట్ ఎ క్యామెల్, పోలేదు, అసంభవం, ఇట్ ఈస్ ఇంపాసిబుల్. పోతుందా? అంటే అంత కష్టముగా ఉంటుంది. అంటే సుఖము ఏం చేస్తుందంటే మనిషిని ఏం చేస్తుంది, మార్చేస్తుంది. ప్లీజ్ అండర్స్టాండ్. ఏ రోగము లేదు, ఏ బాధ లేదు, ఏ కష్టము లేదు అన్నప్పుడు ఇక నీకు దేవుడు ఎందుకు? నీకు దేవుడు ఎందుకు? వై డూ యూ నీడ్ గాడ్? నువ్వేం దేవుని వైపోయినావు? కొన్నిసార్లు క్రైస్తవులకి ఏంటంటే దేవుడు ఇలాంటి పరిస్థితిలో కూడా మరి బహుమానాలు ఎలా పొందుకుంటాం మనము? బహుమానాలు పొందుకోవాలని ఆశిస్తున్నాడే. హీ వాంట్స్ అస్ టు యూనో ఎర్న్ అవర్ గిఫ్ట్స్ కదా. మరి బహుమానాలు పొందుకోవాలంటే ఏం చేయాలి నువ్వు? కొన్ని పోరాటాలు, కొన్ని పందెములు ఏం చేయాలి నువ్వు? పరిగెత్తాలా, కొన్ని ఎదిరించాలా, ఈ లోకంలో ఎదిరించాలా. దేంతోటి? నీ విశ్వాసముతో. ఆయన ఉన్నాడు, న్యాయం చేసేవాడు, అతనే నన్ను నడిపిస్తాడు. మరి ఆయన చిత్తానుసారంగా ఏం చేస్తాడు? అందుకే ఎన్నో వాక్యాలు ఉన్నాయి. దేర్ సో మెనీ థింగ్స్ దట్ హీ సేస్. ఏంటి? కొన్నిసార్లు భయం అవుతుంది, అమ్మ నేను దేవుని మరి నాకు కష్టమైతే, నాకు ఎంతో బాధ, నాకు ఈ రోగం వస్తే నేను సహించలేను. దానికి కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? స్వస్థపరిచేవాడు నేనే అని చెప్తూ ఏమన్నాడు? నువ్వు ఎంత సహించగలుగుతావో నేను నీకు అంతే అనుగ్రహిస్తా, అంతే శోధిస్తా అంటాడు. నువ్వు సహించగల దానికన్నా ఎక్కువ అయినా నిన్ను బాధ పెట్టాడు. విశ్వాసం ఎవరిది? దట్ ఈజ్ యువర్ హీలింగ్. ఏంటి? అది నీకు స్వస్థత. ఏంటి? ఈ లోకం విషయంలో ఆలోచించకుండా నువ్వేంటి, నీకు ఎప్పటికైనా నువ్వు ఆయన దగ్గరికి వెళ్తున్నావు, సంపూర్ణమైన స్వస్థత. అందుకే అక్కడ ఏముండదు, నీకు ఏ కన్నీరు ఉండదు, ఏ నొప్పి ఉండదు, ఏ బాధ ఉండదు. అవునా కదా? అది ఆలోచించాలి. దట్ ఈస్ హౌ యూ టేక్ దిస్ వర్సెస్ లిటరల్లీ. ఈ వర్సెస్ పట్టుకొని ఏమంటారు? బై హిస్ బ్రూజెస్ వి ఆర్ హీల్డ్, సో ఐ కమాండ్. ఇప్పుడు కొత్తగా వచ్చేసింది, ఐ కమాండ్, నేను ఆజ్ఞాపిస్తున్నాను. కొన్ని బైబిల్లో మరి ఉన్నాయి, దే కమాండెడ్ అని. అపోస్తుల కాలంలో కూడా దే ఫ్యూ వర్సెస్, ఐ విల్ షో యూ దట్ వర్సెస్ ఆల్సో. ఎందుకంటే ఇవి కొన్ని పిల్లలు తప్పిపోద్దని నాకు ఐఎమ్ వెరీ క్లియర్ అబౌట్ ఫ్యూ. ఇప్పుడు దేవుని చిత్తం ఉందా మనం స్వస్థపరచడానికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us గో బ్యాక్ టు ద బిగినింగ్. అవునా? ఒకటి, ఆయన స్వస్థపరచడము అంటే ఏంటి? ఆయన మన ఆత్మను స్వస్థపరచడానికి ఆయన ప్రయారిటీ ఏంటి? మన ఆత్మ రక్షింపబడాలి. మన ఆత్మ రక్షింపబడాలి. శరీరాలతోటి సంబంధం అనేది లేదు, అది ఆయన ఇష్టం. ఆయన మనకు స్వస్థత ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, రైట్? ఇంకోటి ఏంటంటే జూయిష్ ట్రెడిషన్లో, అంటే వాళ్ళ దాంట్లో మరి సిద్ధాంతాలు, మరి యూదుల సిద్ధాంతంలో వాళ్ళ పేర్లన్నీ కూడా మరి వాళ్ళ స్వభావం బట్టి ఉంటాయంట. అవునా? వాళ్ళ స్వభావం బట్టి వాళ్ళని పిలుస్తారు కొన్ని పేర్లు వాళ్ళ సిద్ధాంతాల్లో. మరి వాళ్ళ దాంతో వాళ్ళ మరి నాకు అర్థం కాలేదు అక్కడ ఏంటంటే, నేను ఇవన్నీ కొన్ని పెడుతున్నాను ఎందుకు అంటే, ఇవి చాలా మటుకు సర్క్యులేట్ అవుతుంది హీలింగ్ విషయంలో, చాలా మిస్కన్సెప్షన్స్ అవుతున్నాయి, మిస్కన్సెప్షన్స్. అండ్ ఐ వాంట్ టు రిమూవ్ దోస్ మిస్కన్సెప్షన్స్ రిగార్డింగ్ హీలింగ్. ఇప్పుడు పేరు ఎప్పుడు పెడతారు పిల్లలకి? పెద్ద అయినాక పెడతారా, చిన్నప్పుడు పెడతారా?
చిన్నప్పుడు వానికి ఏం తెలుస్తుంది చెప్పండి? ఇప్పుడు పేరు పెట్టినప్పుడు నీ స్వభావం మీద పెడతారా? చెప్తున్నా, ఇది ఒక పాయింట్ తీసుకొచ్చినారు. ఇప్పుడు యేసుప్రభు ఇప్పుడు దేవునిని మానవులను ఏం చేస్తున్నారు? దేర్ ఈక్వేటింగ్. నువ్వేం చేయగలుగుతావు? నువ్వు దేవునిని కమాండ్ చేయొచ్చు, నువ్వు దేవునికి ఆజ్ఞ ఎందుకు ఆయన చెప్పినాడు కదా, ఆయన యెహోవా రాఫా, స్వస్థపరిచేవాడు అతను, కరెక్టే. కానీ స్వస్థపరుచుతావు, స్వస్థపరుస్తున్నావు, స్వస్థపరచబడినావు. పోయినావు అట్లాంటి మీటింగ్లో ఎప్పుడన్నా? పోలేదా? ఎవరైనా చూసారా అట్లాంటి మీటింగ్స్? ఎవరైనా చూస్తున్నారా? చూస్తలేరా? ఎన్నో జరుగుతున్నాయి. దాంట్లో మధ్యలో ఏమొచ్చింది? నూనె తయారైంది. నూనె మంచిదే, నూనె ఏంటి? మందులాగా వాడమంటాడు. బైబిల్ ఉందిగా, ఏంటి? అభిషేకించడానికి కొన్ని ఉన్నాయి, మరి కొన్ని పద్ధతులు ఉన్నాయి. పెద్దలను తీసుకెళ్ళి వాళ్ళ గురించి ప్రార్థన చేయమంటాడు, నూనెతోటి అభిషేకించి. ఓని పెద్దలతో, అవునా? పెద్దలతోటి చెప్పుతూ ఏమంటాడు? నీ పాపాలను ఏమంటాడు? ఒప్పుకోమంటాడు, అవునా? నీ పాపాలను ఒప్పుకోమంటాడు. యూ హ్యావ్ టు కన్ఫ్యూజ్, ఎగ్జాటింగ్ ఈచ్ అదర్, కన్ఫ్యూజింగ్ ఈచ్ అదర్ అని చెప్పేసి అంటాడు. అది ఒకటి వాక్యం తీయండి. కొందరు సగం చదువుతున్నారు. కొంచెం అప్పుడే అది అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, ఈ వాక్యము మర్చిపోతాం అక్కడ. ఇట్లా లేదా అని అనేసింది కొందరు. ఇట్లా అక్కడ ఉందా లేదా? పాపం విషయం ఉందా లేదా? ఉందా? ఒప్పుదల. యూ హ్యావ్ టు కన్ఫెస్ యువర్ సిన్స్. కన్ఫెషన్ ఆఫ్ సిన్స్ ఇస్ నాట్ ఇన్ ప్రైవేట్. ఒకటి గుర్తుపెట్టుకోండి. నువ్వు చేసిన, ఇప్పుడు పెద్దల ముందు ఉన్నప్పుడు నువ్వు ఇప్పుడు ఎగ్జాటింగ్ ఈచ్ అదర్ అని ఉంటుంది. ఇప్పుడు అపోస్తుల కార్యంలో 2:42 ఏముంటుంది? 41, 42 ఏముంటుంది? వెన్ యూ గ్యాదర్ ఎగ్జాట్, ఒక్కొక్కరినొకరు ఏం చేస్తుండండి? హెచ్చరించుకుంటూ, ఒకరితో ఒకరు కన్ఫెస్ చేసుకుంటూ. ఎందుకు కన్ఫెస్ చేసుకుంటాము? ఒకరికొకరు ఎందుకు చెప్పుకుంటాము చెప్పండి? ఎవరితో చెప్పుకోగలుగుతాం ఇది? చదవండి. చూడండి, ఇది నేను చెప్పే ఇది కాదు. ఇది ఎవరు చెప్తున్నది? వాక్యం చెప్తుంది. ఇట్ ఇస్ నాట్ నేనేదో పుట్టిస్తూ నేనేం చెప్తున్నాను ఇక్కడ. ఈ వాక్యంతో ఆ భాగం మొత్తం, ఆ యాకోబు పత్రికలో యూ రీడ్ దట్ పోర్షన్, యుల్ అండర్స్టాండ్ దట్ ఈస్ కన్ఫ్యూషన్. ఎందుకు అంటే సంఘములో ఏంటి? సంఘములో మనం పాలిభాగస్తులుగా జీవించడం ఫస్ట్. ఇప్పుడు స్వస్థత అనేది వెన్ యు ఆర్ లివింగ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ది చర్చ్ ఫ్యామిలీ, స్పిరిచువల్ ఫ్యామిలీ. ఇదేంటిది? ఆత్మీయ కుటుంబం, అవునా? శరీర కుటుంబంగా మనం ఉన్నది. మనము దేవుడు ఈ లోకంలో మనం పెళ్ళిళ్ళు చేసుకున్నాం, పిల్లలు పుట్టినారు మనకు, అవన్నీ శారీరకంగా ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. ఆత్మీయ కుటుంబం ఏంటి? ఇక్కడ ఉన్న వాళ్ళతో. ఎందుకు ఇక్కడ మనం ఒప్పుకోమంటున్నారు? ఎంతమంది ఒప్పుకున్నారు ఒకరితో ఒకరు? బ్రదర్, నేను మోసం చేసిన బ్రదర్, నేను దొంగతనం చేసిన సిస్టర్. హౌ మెనీ ఆఫ్ us కన్ఫెస్ టు ఈచ్ అదర్? ఎవరైనా చెప్పండి, ఇప్పటికని చెప్పండి. ఎవరైనా చెప్పుకున్నారా? కొంచెం చెప్పుకుంటాం మనం. ఇక్కడ తప్పు అయిపోయింది బ్రదర్, ఇక్కడ నాది ఇది అయిపోయింది అని కొన్నిసార్లు మనం చెప్పుకుంటాం. కొందరు ఎవరితో చెప్పుకుంటాము? ఎందుకు చెప్పుకుంటాము? ఎందుకు అంటే మనము ఒకరినొకరిని ఏం చేస్తున్నాము? యేసుని ప్రేమతోటి ప్రేమిస్తాం.
ఏంటి? క్షమించే ప్రేమతోటి మనము ఒకరినొకరు ఎత్తబట్టడానికి, ఒకరినొకరు హెచ్చరించడానికి, ఒకరి గురించి ఒకరు మనం ఏం చేస్తున్నాము? అందరము కలిసి ఒక కుటుంబంలో, ఒక శరీరంలో ఏమై ఉన్నాం? మనము ఒక అవయముగా ఉన్నందుకు వీఆర్ పార్ట్ ఆఫ్ ద సేమ్ బాడీ. ఇప్పుడు నా చెయ్యి సరిగా పనిచేస్తలేదు అన్నప్పుడు ఏం చేయాలి? నేను నా చెయ్యిని తీసి కొత్త చేసుకోవాలా? ఏం చేయాలి? దాన్ని సరి చేసుకోవాలి, బ్యాండేజ్ కట్టుకోవాలో, దానికి ట్రీట్మెంట్ ఇవ్వాలో, ఏదో చేసుకోవాలి. అంతేకాని నేను వదిలేలేను కదా. మరి ఆ విధంగానే మనం ఆ విధంగా సంఘము ఏం కావాలా? మరి ఎదగాల. అలాంటి ఎదగడం అప్పుడు ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది రావాలి. అలాంటి ఐక్యతతో ప్రార్థన చేస్తే ఎన్నో ఆశ్చర్యకారాలు జరుగుతాయి. కండిషన్స్ ఉన్నాయి, ప్రతి ఒక్క దానికి హీలింగ్కి ఏమున్నాయి? కండిషన్స్ అప్లై. ఓ నేను స్వస్థపరచబడుతున్నావు, ఐ కమాండ్ దిస్ టు గో అవే అని అంటున్నారు చాలామంది. అందుకేం చేస్తున్నారు? మెల్లగా ఆ నూనెని తీసుకొస్తారు, అవుట్ ఆఫ్ కంటెస్ట్ నూనెని తీసుకొచ్చి, ఈ నూనె మీద నేను ప్రార్థన చేసినాను, ఈ నూనెను మీరు పెట్టుకోండి. మీకు నూనెనా స్వస్థపరిచేది? లేదే. ఇప్పుడు కర్చీఫ్లు అమ్ముతున్నారు. మరి కర్చీఫ్ల మీద ఏం చేసినారు? ప్రార్థన చేసి ఇస్తున్నారు కర్చీఫ్లు. కర్చీఫ్ ఏం చేయాలి? నువ్వు తీసుకొచ్చి కర్చీఫ్తో ఏం చేస్తామమ్మా? ముక్కు తీస్తావు, అవునా కదా? కర్చీఫ్లు ఎందుకు అంటే చెప్తున్నా, అది నేను స్వస్థపరుస్తుందా? అవును, తిన్నారు, అదంతా తినేసారు. అదేంది మన విజయవాడలో పోయి ఆ బొంద మీద అంతా ఉన్న మట్టి తినలేదా? దేవదాస్ సాయి గారు ఆ సమాధి మీద పోయి ఏం చేసినారు? ఆయన మట్టి తీసుకుపోయి ఆ మట్టి తిన్నారు. మళ్ళీ తెచ్చి కొత్త మట్టి, ఇక ఇలాంటివి కూడా ఉన్నాయి. ఆ మట్టి తింటున్నారు, స్వస్థపరచబడతామని. పాపం ఆయన విశ్వాసి, ఆయన మంచి పని చేసి ఆయన చనిపోయి వెళ్ళిపోయినాడు. మట్టి స్వస్థపరుస్తుందా నిన్ను? ఆ వ్యక్తి స్వస్థపరుస్తాడా నిన్ను? స్వస్థత అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఏంటి అనేది, అది నీది నీ దేవుని మధ్యలో ఉన్న పోరాటం. దట్ ఈస్ బిట్వీన్ యూ అండ్ యువర్ లార్డ్. ద లార్డ్ క్యాన్ గ్రాంట్ ఆర్ విల్ నాట్ గ్రాంట్. స్వస్థపరుచుతాడు, లేకపోతే అది ఆయన ఇష్టం. ఆయన సర్వభౌమికుడు. ఒక వాగ్దానం ఇచ్చినాడు. కీర్తన 23లో ఏమంటాడు? నేను when I walk through the valley of shadow of death, I shall not fear. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయముకు నేను భయపడను. అంటే అలాంటి దాంట్లో కూడా ఏమంటాడు? నువ్వు నడుస్తావు, నువ్వు గాఢాంధకారపు లోయలో నువ్వు నడుస్తావు, నువ్వు సంచరిస్తావు, కానీ నువ్వు భయపడడానికి వీలు. అది నేనున్నాను, నా దుడ్డు కర్రయు నా దండము నిన్ను ఆదరించు. దట్ ఈస్ వాట్ ఈస్ హీలింగ్. ఆ హీలింగ్ కమ్స్ టు యువర్ సోల్, నాట్ టు యువర్ బాడీ. ఫస్ట్ ప్రయారిటీ అది. అయినాక మెల్లమెల్లగా విల్ గో. నేను మెల్లమెల్లగా వెళ్దాం, చూస్తాము. అంటే ఏ విధంగా లోకరీతిగా మరి హీలింగ్ అనేది ఎట్లా ఉందో, హీలింగ్ వస్తుందా? వస్తుంది, హీలింగ్ కూడా వస్తుంది, కొందరికి వస్తుంది, తప్పకుండా వస్తుంది. డు నాట్ సే దట్ హీలింగ్ విల్ నాట్ హ్యాపెన్. అది దేవుని ఇష్టం, దేవుని ఇష్టం. అది కొన్నిసార్లు విశ్వాసంతో ప్రార్థన చేసినా కొన్నిసార్లు మనకు జరగదు. ఎందుకు జరగదు? మరి దేవుడు కొన్ని అట్లానే ఉండనిస్తున్నాడు. కానీ ఏం చూపిస్తాడు? నీ విశ్వాసం నిన్ను బలపరచుకోవడానికి, నిన్ను నువ్వు సరి చేసుకుంటూ అన్ని విధాలుగా ఆయన మీద ఆధారపడాలని ఆశిస్తుంటాడు. నీకు ఈ రోగం ఉన్నా ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. నీకు ఈ వ్యాధి ఉన్నా ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. ఈ బాధ ఉన్నా, ఈ నొప్పి ఉన్నా ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. స్వస్థత అనేది ఒకటి శారీరకంగా కాదు, ఇట్ ఈజ్ ఆల్సో నీ మానసికంగా నీకు కావాల్సిన స్వస్థత దయచేస్తాడు. ఇంకోటి ఏంటి? నీ ఆత్మీయ రీతిగా కూడా నీకు స్వస్థత దయచేస్తాడు. దేవుని ఇష్టం అంటే దేవుని చిత్తం ఏంటంటే మనకు ఆయన ఆత్మీయ రీతిగా కావాల్సిన స్వస్థత దయచేయడము. స్పిరిచువల్ హీలింగ్ ఇస్ ఇన్ ఆల్ దీస్ వర్సెస్ దట్ వి సీ. అండర్స్టాండ్? యు గాట్ టు ద పాయింట్? అక్కడికి వద్దాం. 1 పేతురు 2వ అధ్యాయంకి 21-25కి వచ్చేద్దాం. He himself bore our sins in his body on the cross, so that we might die to sins and live for
రైచియస్నెస్. ఇక్కడ చూడండి, ఇక్కడ క్లియర్గా ఉంటుంది. ఏమంటుంది? ఆయన మన పాపాలను చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను ఆయన మీద మోసుకొని ఉన్నాడు. అందుకే అక్కడే ఇక్కడ అర్థం ఏంటి? అర్థం ఇది ఈ వర్స్ తీస్తారు. బై హిస్ వూండ్స్ యూ హ్యావ్ బీన్ హీల్డ్ అని తీస్తారు. ఇక్కడ ఏం స్వస్థత దొరికింది మనకు? ఏం దొరికింది? ఆత్మీయమైన స్వస్థత గ్యారంటీడ్. అర్థమైందా? ఆత్మీయమైన స్వస్థత గ్యారంటీ. ఆయన మరణించి జయించింది ఏంటి? మనము ఆయనతోటి నిత్యత్వంలో సంపూర్ణమైన స్వస్థతతోటి మహిమ శరీరాలతోటి జీవించాలని ఆశ కలిగి ఉన్నాడు. ఈ లోకంలో కాదు. దయచేసి ఆలోచించండి. ఉద్దేశం అంతే కదా. బై హిస్, అందరూ ఏమంటారు? బై హిస్ వూండ్స్ ఐ హావ్ బీన్ హీల్డ్. ఆయన గాయాలు బట్టి నేను స్వస్థపరచబడినానని చాలామంది ఇది తీసుకుంటారు. కానీ అటు ఇటు చదివే దాంట్లో అర్థమేముంది? ఇక్కడ అర్థమవుతుందా జాన్వి? డూ యూ అండర్స్టాండ్ ది డాక్ట్రిన్? రైట్. సో చాలా మటుకు అంటే ఇట్ డజంట్ మీన్ దట్ గాడ్ విల్ నాట్ హీల్ యూ అనుకోకండి. దేవుడు నేను స్వస్థపరచడు అని అనుకోకండి. తప్పకుండా స్వస్థపరుస్తాడు. అది ఆయన చిత్తం, ఆయన ఇష్టం. బట్ దట్ ఐ కెనాట్ గ్యారంటీ. ఎక్కడ కూడా వి కెనాట్ గ్యారంటీ. కానీ తప్పకుండా నీ ఆత్మను ఆయన ఏంటి? కాపాడుకోవాలని వచ్చినాడు. హీ హెస్ కమ్ ఇన్ టు దిస్ వరల్డ్ టు సేవ్ సిన్నర్స్. అవునా? అవునా? పాపులను రక్షించుకోవడానికి వచ్చినాడు. దట్ ఈస్ ద కాన్సెప్ట్. ఇది అర్థం చేసుకోవాలి. బట్ నౌ యూ హ్యావ్ రిటర్న్ టు ద షెపర్డ్ అండ్ ఓవర్సీయర్ ఆఫ్ యువర్ రూల్స్ అని చెప్తున్నాడు. సమరైజ్ చేద్దాం. ఇవన్నీ ఏంటి? మే ఇంక్లూడ్ ఫిజికల్ హీలింగ్ బట్ డస్ నాట్ గ్యారంటీ ఇట్. దొరుకుతుందే మనకి స్వస్థత, కానీ దానికి గ్యారంటీ అనేది లేదు. అది ఆయన చిత్తం. సో నువ్వు ప్రార్థన చేయడం మానేయకు. నువ్వు ప్రార్థన చేయడము ఓ దేవుని ఇష్టం కదా ఆయన అని కాదు. నువ్వు ప్రార్థన చేయాలి. వాక్యం చెప్తుంటుంది. ప్రే. పెద్దలను పిలుచుకొని ప్రార్థన చేయమంటుందా? చేయమంటుంది. గాడ్ మే హీల్. ఆయన చిత్తానుసారంగా ఆయన చేయగలుగుతాడు. ఆయన చిత్తం అది. కానీ ఇట్ ఈస్ నాట్ ఏ guarantee. Even though there is certainly healing in the atonement, present healing from time to time, and ultimate healing when Jesus Christ returns, these verses cannot be used to justify a theology of physical healing on demand. You cannot demand healing. Right? అనే నువ్వు దేవునికి ఆజ్ఞ ఏరానికి వీలు లేదు. యూ కెన్ నాట్ డిమాండ్ గాడ్. అందుకే నీ చిత్తము జరుగును గాక అంటాడు. లెట్ దై విల్ హ్యాపెన్ యాజ్ ఇట్ ఈస్ ఇన్ హెవెన్. కదా, పరలోకంలో ఏ విధంగా మరి నీ చిత్తం జరుగుతుందో అలాగే ఇక్కడ కూడా జరిగేటట్లు మరి ప్రార్థన చేయమంటాడు. సో ఇలాంటి మనము కొన్ని తెలుసుకుని ఉంటుండాలి. సో తప్పకుండా ప్రార్థన చేయాలా, అనారోగ్యంలో ప్రార్థన చేయాలా. దేవా మరి నీ చిత్తం ఏంటి దేవా ఈ విషయంలో? మరి దేవా నీ చిత్తం అయితే నన్ను స్వస్థత దయచేయమన్నాడు. అంటాడు నా చిత్తమే అంటాడు. నువ్వు స్వస్థ ఆయన మంచి చేయాలని ఆశిస్తున్నాడు, చేయాలని కాదు. కానీ అదొక గ్యారంటీగా కాదు. ఆయన వచ్చింది దానికన్నా గొప్ప రీజన్ కోసం. ఆయన వచ్చింది రీజన్, దానికన్నా ఉత్తమమైన రీజన్. ఈ శరీరము కొన్ని రోజులు ఉంటుంది, అయినాక నశించిపోతుంది. కానీ ఆయన మన నిత్యత్వంలో మనను నడిపించుకోవడానికి, ఆయన దగ్గర ఉండాలని, ఆ విధంగా మనను ఆశిస్తూ నడిపించాలని వచ్చినాడు. మరి ఆ విధంగానే మనము జీవించాలని మరి కోరుతున్నాడు. సో అలాంటి ఉద్దేశంలో మనము కలిగి ఉండాలి. దేవుని చిత్తమైతే ఇంకా కొన్ని వచనాలు ఇట్లా తీసుకుంటూ మనం ఏం చేయాలి, దాన్ని ధ్యానిస్తుండాలి. బట్ హీలింగ్ ఈజ్ కండిషనల్. ఏమున్నాయి? ఆ 4 ఇప్పటిదాకా 4 చదివినాం కదమ్మా నిర్గమకాండంలో. ఇప్పుడు అవునా? అది కాదు, అవి చదివినాం. కానీ మాథ్యూ, ఐజయా, నేను అనేది ఎక్సోడస్,
నిర్గమకాండంలో ఏమన్నాడు? ఆయన వాకును శ్రద్ధగా మని డిలిజెంట్లీ అంటున్నాడు. రెండోది ఆయన న్యాయమైనది, ఆయన దృష్టికి న్యాయమైనది, ఆయన ఆజ్ఞలను విధేయులై ఉంటూ ఆయన కట్టడలు అన్నిటినీ అనుసరించు నడిచిన ఎడల నేను ఐగుప్తులో కలుగజేసిన రోగములను ఏది మీకు రానియను, వచ్చేవాడను నేనే అంటున్నాడు. ఇప్పుడు మరి ఆ కాంటెక్స్ట్ ఒకటి గుర్తుంచుకోవాలి. అక్కడ డైరెక్ట్ ఏంటి, వాళ్ళకి సంభాషణ ఎవరితో జరుగుతుంది? తండ్రితో జరుగుతుంది. మధ్యలో క్రీస్తు లేడు అక్కడ. దిస్ నో క్రైస్ట్ దేర్. యు అండర్స్టాండ్? మధ్యలో ఏమైంది మనకు? వీఆర్ బిలీవర్స్ ఆఫ్ ది న్యూ టెస్టిమెంట్. మనము నూతన అంటే కొత్త నిబంధన విశ్వాసులం. మనం యూదులం కాము, మరి క్రీస్తులో మనము యూదులకు సమానమే. సో ఆఫ్టర్ క్రైస్ట్ వీఆర్ ఈక్వలెంట్ టు ఆల్ ద జూస్. ఇప్పుడు మనను ఆ విధంగా అంటాడు. ఇప్పుడు చూడండి, అక్కడ ఒకటి సరే, అది ఒక టాపిక్ అయినాక ఇది చేస్తాను. ఏంటి, ఆయన బల్ల దగ్గర కింద పడిన తింటుంటాడు. వాడు ఆయన అన్యుడు. ఇది జంటాయ్. ఆయనకు అధికారం లేదు తినడానికి. వాళ్ళు లేకుండా ఎవరికిచ్చినాడు? అక్కడ ఇచ్చినాడు. ఎందుకు ఇచ్చినాడు? ఆయన చిత్తము. ఇట్ ఈస్ హిస్ విల్ దట్ ఎవ్రీ వన్ బీ సేవ్డ్. అది దానికోసం ఆ టాపిక్ ఇంకా లాస్ట్ తీసుకొని వస్తాం. కానీ స్వస్థత అనేది అది. అందుకే చాలా ఇక ఇప్పుడు అన్ని కుడికలు ఎట్లా వస్తున్నాయి తెలుసా? స్వస్థత కోడికలు అని వస్తున్నాయి అంతటా. హీలింగ్, రక్షణ కోడికలను ఎవరు పెట్టుకోరు. ఎందుకు? అది ఎవరు రారు. స్వస్థత కోడికలు అంటేనే వస్తారు. రక్షణ కోడికలు అంటే ఎందుకు రారు? అంటే ఏదో మేలు పొందాలని వస్తున్నారు. కానీ వాళ్ళు ఈ ఆత్మను పోగొట్టుకున్న పనులకు శరీరం మంచిగా ఉండాలని వస్తారేమో. కానీ శరీరము పోని, కానీ మాకు కావాల్సింది ఎల్లప్పటికీ దేవుని దగ్గర ఉంటామని ఆ విశ్వాసంతో రారే. సో ప్లీజ్ బీ కేర్ఫుల్ అబౌట్ వాట్ యు హియర్, వాట్ యు లిసన్, వాట్ యు రీడ్, వాట్ యు వాచ్. ఏమి చూస్తామో, ఏం చదువుతామో చాలా జాగ్రత్తగా ఉండండి. మరి ఈ విధంగా మరి కొన్ని వచనాలు బైబిల్లో ఉన్న ఈ హీలింగ్ విషయంలో మరి ఇంకనూ మనం ముందుకి ఇలా బైబిల్ స్టడీలో మనము చదువుతూ మరి ఇంకా తెలుసుకుందాం.